యేసుక్రీస్తు ఉపవాసం అరణ్యంలోకి వెళ్ళి సాతాను చేత శోధించబడతాం అనేది ఇక్కడ కూడా రాంగ్ తప్పేశారు. వెంటనే వీళ్ళు ఏం చేశారు, దీనికి కనెక్షను సిలువ శ్రమలో యాడ్ చేశారు. ఇది ఇప్పుడు పరిచర్య ప్రారంభములో అరణ్యంలోకి వెళ్ళి సాతాను చేత శోధించబడుతున్న పరిస్థితిలో ఆయన ఉపవాసం ఉన్నాడు. ఇది ఎప్పుడిది? పరిచర్య ప్రారంభంలో బాప్తిసం పొందుకున్న వెంటనే. సిలువ శ్రమలు ఎప్పుడు? 3.5 ఏళ్ల తర్వాత. మధ్యలో ఎంతకాలం ఉంది గ్యాప్? 3.5 ఏళ్ళు. ఈ రెండింటిని కలపొచ్చా? ఇదన్నా పాటించినప్పుడు దీన్ని డివైడ్ చేసుకోవాలి నువ్వు. వీళ్ళు ఏమంటున్నారు? సిలువ శ్రమల ఉపవాస దినాలు రెండింటిని కలిపేశారుగా. ఎక్కడన్నా ఉందా బైబిల్ అలాగా? చనిపోయే ముందు వచ్చిన శ్రమలకి, సేవకు ముందు ప్రారంభంకి ముందుగా వచ్చిన ఉపవాసానికి 3.5 ఏళ్ళు గ్యాప్ ఉంటే ఈ రెండు కలిపేసి 40 ఏళ్ళు కలిపేసేవి ఎందుకు? ఆలోచన ఉంది ఏమన్నా? నీ ఇష్టమేనా కలిపేయటం తీసేయటం? సన్నివేశాలు కలిపేస్తావా? ఇంకా నయం పుట్టినరోజు వచ్చిన కలపలేంకెళ్ళు. నిజంగా క్రిస్మస్ పండుగ రోజున ఈ చావు గురించి కూడా మాట్లాడితే బాగుండు, అసలైంది అదే. కానీ అక్కడ వెళ్ళరు వీళ్ళు. ఖచ్చితంగా వెళ్తారా? వెళ్ళరు. కేకులు కట్ చేసుకున్నప్పుడు సిలుగులు మాట్లాడతారు వాళ్ళు. నేను మాట్లాడతా. నువ్వు క్రిస్మస్ పండుగని పిలువు, ఈస్టర్ టైం పిలువు, గుడ్ ఫ్రైడే పిలువు, నీ పుట్టినరోజు పిలువు, ఇంకేంటి నీ దేనికన్నా పిలవండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను గురించిన వార్త అందించకుండా మాత్రం నేను బయట రాకూడదు. నా ప్రసంగం అంతా నాదో వద్దు లేకపోతుంది. ఇది ఆలోచించుకోవాలి. ఉపవాస దినాలు లంటేసి పాటించే వాళ్ళందరికీ కూడా ఈ అద్భుతమైన జ్ఞానం ఇస్తున్నా. అందరూ వినాలి. ఇదంతా కూడా కొంచెం బుర్రబెట్టి ఆలోచించాలి వాళ్ళందరికీ కూడా. ఇక మీరు ఏ బిడ్డ చెప్పేస్తే సంఘం అంతా తల గుర్రలా గుపేసి వాళ్ళు కూడా పాపం గొలగొలమని ఏడుచుకుంటా, ఆ బీపీ వాళ్ళు పాపం ఉపవాసం ఇవ్వండి ఇంకా బీపీ పెంచేసుకోవటం, స్వరాలు ఉపవాసం ఇవ్వండి ఇంకా స్వర పెంచేసుకోవటం, రోగాలు తెచ్చేసుకోవటం, లేనిపోయిన హాస్పిటల్ పాలైపోవడం ఎంత అవసరం అంటారా? చాలామంది అంటారండి, ఎంత ప్రమాంటీలు అందరూ కూడా దేవుడు తెలుసండి ఎంత బాగుంటుందో. నిజంగా బాగుంటుందా? నేను ఉన్న ఉపవాసం నిజంగా చెప్పండి, ఆ 3 రోజులండి పక్కన వాసన వస్తామండి, తినేతో బాగునిపించింది. అదే అండి, మిగిలిన రోజులు అంత ఆశ ఉండేది కదండి. ఆ 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఏసానగ ఏపుతున్నప్పుడు, బిర్యానీ పక్క ఇంట్లో వండుతున్నప్పుడు ఇప్పుడు అయిపోద్దా 3 రోజులు తినేద్దాం అంత అవసరమా? మూఢభక్తి, పిచ్చి భక్తి మాకు తెలియదు కదా. ఇక చూడండి 3 రోజులు అయిపోయిన తర్వాత రెక్కలు వచ్చినట్టు పడిపోవటమే హోటల్లో. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, వాస్తవాలు ఏంటో క్రైస్తవ లోకానికి తెలియట్లా. చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు ఆచరిస్తారా పాటిస్తారా లేదా మన పక్కన పెట్టండి. ముందు వాక్యానుసారముగా మనం చెప్పవాలి, మాట్లాడాలి, స్ట్రాంగ్గా పునాది వేయాలి. వాళ్ళకి హేళన చేస్తారు చూడండి చాలామంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మందికి జనం. సత్యములో ఉన్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఇంకో మాట చెప్పంటారా, ఒంటరిగా ఉంటారు. ఎవరు సపోర్ట్ చేయరు నీకు. సర్వసత్య వాక్యమును పట్టుకున్న వాళ్ళు ఒంటరిగా ఉంటారు. ఎన్నో మీకు చెప్తా ఉన్నాం. కానీ వీళ్ళందరూ ఈ మోఖ అంతా కూడా జనం అందరూ కూడా వాళ్ళు చేశారు, వీళ్ళు చేస్తున్నారు. మరి జేసుదాస్ చేయడు. ఎందుకంటే జేసుదాస్ ఏసే మాట అంటాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వెళ్ళేవాడు జేసుదాస్ పాస్టర్ గారు. అందుకని సంఘానికి ఎంత చక్కగా చెప్పాలో అంత చక్కగా వివరంగా చెబుతున్నప్పుడు మీరు మారాలి ఇక్కడ విషయంలో.